పువ్వాడ సుధాకర్ రావుని, కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి. ఇది నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ పర్యటనలో భాగంగా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడటంలో అది మీ ఇష్టం, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రాజకీయాలు మాట్లాడవచ్చు. కానీ ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి సమాజంలో కులాల మీద మతాల మధ్య ఒక విద్వేషాన్ని సృష్టించేటువంటి నైజాన్ని ఇప్పటికీ విడనాడకపోవటం చాలా దురదృష్టకరం. దీనిని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున, కమ్మ సేవా సమితి గుంటూరు విజయవాడ చాప్టర్ల అందరి తరఫున, వివిధ కమ్మ సంఘాలందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీలో వైఖరి మారలేదు. గత పరిపాలన కాలంలో కూడా కమ్మ విద్వేషంగా, అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల మధ్య కమ్మ ద్వేషాన్ని సృష్టిస్తూ ఏ విధంగా పరిపాలన చేశారో అనేక ఉదంతాలు ఉన్నాయి. దాంట్లో చాలా ప్రధానమైనటువంటిది అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి మొట్టమొదటిగా మీరు చేసినటువంటి ఆరోపణ అమరావతి రాజధాని అనేది ఒక కమ్మ రాజధానిగా. అంటే నిజంగా మీకు కమ్మ కులస్తులు అభివృద్ధిలోకి ముందుకు రాకూడదు, కమ్మ కులస్తుల్ని ప్రజలందరినీ కూడా కమ్మ కులస్తుల మీద అవాకులు చవాకులు పేలుతూ ప్రజలందరి చేత వీళ్ళ మీద ఒక విద్వేషాన్ని సృష్టించాలి అనేటువంటి మీ నైజం ఎప్పటికీ ప్రజా ఆమోదయోగ్యం కాదు అని తెలియజేయడానికే 2024లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు. అంటే ఒక కులాన్ని దూషిస్తే కమ్మవారి గురించి మీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? కమ్మవారి చరిత్ర ఒకరోజు చదువుకుంటే కమ్మవారి ఏ విధంగా ఈ సమాజ అభివృద్ధికి దోహదం చేశారో నీకు తెలుస్తూ ఉంటుంది. కమ్మవారు ఈ యొక్క సామాజిక అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి ముఖ్యంగా తెలుగువారిగా ప్రసిద్ధి చెందడానికి కారకులు కమ్మవారు అనేక సామాజిక దాతృత్వ కార్యక్రమాలతో ఏ విధంగా సమాజంలో ముందడుగు వేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అటువంటి కులాన్ని ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు ఆ కులం మీద విధ్వంసం సృష్టించి నువ్వు రాజకీయాలు నడపాలనుకుంటున్నావు. నీ రాజకీయాలు చెల్లవు. నువ్వు ఒక డిఎస్పీలు మార్పు చేస్తే, డిఎస్పీల్లో ట్రాన్స్ఫర్స్ ఇస్తే, ప్రమోషన్స్ ఇస్తే దానికి కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. అన్ని అభూత కల్పనలతో, అవాస్తవాలతో నువ్వు కమ్మ కులానికి చెప్పినటువంటి దాన్ని కమ్మ కులానికి ఆపాదించి నువ్వు కామెంట్లు చేసి దేశాన్ని సృష్టించినటువంటి ఏ ఒక్క అంశంలో అయినా నీకు సవాలు విసురుతున్నాం. కమ్మ కులస్తులు ఎక్కడైనా మిగతా కులవాళ్ళ కంటే గొప్పగా పదవులు పొందినటువంటి చరిత్ర ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో లేదు. డిఎస్పీలు అనేది ఒక అబద్ధం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాలకి దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. దానికి నువ్వు కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. ప్రతిదీ ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా వ్యవస్థ మీద నిన్ను ప్రశ్నిస్తే దాన్ని కమ్మ కులాన్ని ఆపాదిస్తూ ఉంటావు. కమ్మ కులస్తులు సమాజంలో మిగతా కులాల వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో వారితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కమ్మ కులంలోనే ఉంది. ప్రతి ఒక్క కులాన్ని ఆప్యాయంగా చేరదీసి వారితో కలిసి సమానంగా అభివృద్ధి చెందాలని కమ్మ కులస్తులు భావిస్తూ ఉంటారు. గతంలో పాలకుల్లో చేసినప్పుడైనా ఏ ఒక్క నీకంటే ముందు అనేక మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వారి పరిపాలనా కాలంలో ఎక్కడైనా కమ్మ కులం గురించి కమ్మ ద్వేషంగా ఆ రెడ్డి కులస్తులైనటువంటి వారు ఎప్పుడైనా మాట్లాడారా? నువ్వు ఒక్కలే. నీ పరిపాలన 2019 నుంచి 2024 5 సంవత్సరాల కాలంలో కమ్మ కులస్తుల్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశావు. కమ్మ కులం అని చెప్పుకోవడానికి భయపడే విధంగా నీ యొక్క అరాచక పరిపాలనని కొనసాగించావు. కమ్మ కులస్తుల మీద ఏదైతే అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు, కులానికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. రాజకీయ పార్టీలో ఉండటం అనేది ఆ యొక్క పార్టీల యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క పరిపాలన, వాళ్ళ విధానాలని, వాళ్ళ మేనిఫెస్టోలని, వాళ్ళ ప్రణాళికల్ని అనుగుణంగా వ్యక్తులు డిసైడ్ అవుతారు. కానీ కులాన్ని ఆపాదిస్తూ ఒక కులస్తులంతా ఒక పార్టీ అని నువ్వు చెప్పేటువంటి విధానం మానుకోవాలి. ఆ విధంగా మానుకోకపోతే నువ్వు చేసేటువంటి దౌర్భాగ్య రాజకీయాల వల్ల ఇప్పటికే ఒకసారి
నువ్వు పతనావస్థకి చేరుకున్నావు. మళ్ళీ కనుక ఈ కుల వ్యవస్థని నువ్వు కులాని మీద ద్వేషాన్ని కనుక నువ్వు సృష్టించాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే సమాజ సేవకి కమ్మ కులస్తులు కట్టుబడి ఉన్నారు. సమాజ సేవ కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రభుత్వాలు ఈ యొక్క కమ్మ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే కమ్మ సేవా సమితులు, గ్లోబల్ కమ్మ ఫౌండేషను, అనేకమైనటువంటి కమ్మ సంఘాలు ఏర్పడి కమ్మలో ఉన్నటువంటి పేదవారికి తినడానికి తిండి లేకపోతే, వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి తాహత లేకపోతే ఆ బాధ్యతని కమ్మ సేవా సమితి తీసుకొని ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు విస్మరిస్తే దానిని తీసుకొని సమాజ సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మేము ఏ రోజు మిమ్మల్ని మాకు ఇది కావాలి అది కావాలి అని అడగల. కమ్మ కులస్తులు అడిగేది ఒకటి, గౌరవాన్ని ఇవ్వండి, మా కులాన్ని అగౌరవపరచబాకండి, మమ్మల్ని సమాజంలో మేము ఉన్నతంగా మా యొక్క శక్తి సామర్థ్యాల మీద, మా యొక్క కష్టపడే తత్వంతో ముందుకు వస్తూ ఉంటే దాని మీద నువ్వు విష ప్రచారం, దుష్ప్రచారం చేసి ఎంతమంది కమ్మ అధికారులు, కమ్మ ప్రభుత్వ ఉద్యోగులు నీ వలన ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు. కనీసం ఒక్క ప్రమోషన్ పద్ధతి ప్రకారం రావాల్సినటువంటి ప్రమోషన్ను కూడా పొందకుండా ఏ విధంగా నువ్వు అడ్డుకుంటున్నావు. ఈ విధంగా మీరు కమ్మ జాతిని నిర్వీర్యం చేయాలంటే మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కమ్మ కులస్తులందరూ ఒక్కటే, మేము సమైక్యంగా ఉంటాం. మా కమ్మ కులం మీద మీరు చేసేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కమ్మ కులం మీద మీరు దాడి చేస్తే మేము తప్పకుండా మీకు తిప్పికొట్టడమే కాదు, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి కమ్మ కులస్తులు అందరం కూడా ఏకమై ఉంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. మీరు పద్ధతి కనుక మార్చుకోకపోతే మీకు రాజకీయ భవిష్యత్తే కాదు, చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి సందర్భాలు ఏర్పడబోతూ ఉన్నాయి. కమ్మ కులస్తుల్ని ప్రోత్సహించండి, ప్రోత్సహించకపోయినా పర్లేదు, ద్వేషించబాకండి. సమాజంలో కుల మతాల మధ్య ఒక ద్వేషాన్ని పెంచబాకండి, ఒక సామరస్యాన్ని పెంచండి. ఆ సామరస్యం కుల సామరస్యంతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందిద్ది. కాబట్టి కులాల మధ్య చిచ్చు పెట్టే ఏ రాజకీయ నాయకుడినైనా, ఏ కులస్తులైనా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. కులాలని రెచ్చగొట్టే విధంగా, కులాలని తమ రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకునే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా, అది వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, కుల ప్రస్తావన తెచ్చిన ప్రతి రాజకీయ నాయకుడిని బహిష్కరించవలసిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నాం, కుల ప్రస్తావన తీసుకొచ్చేది మీరే. ఒక కులస్తుల్ని అదే కులస్తులతో దూషించేటట్టు చేయటం, కులాల మధ్య అంతర్గత చిచ్చుగా పెట్టి మీరు వాళ్ళు బూతులు మాట్లాడుకుంటూ ఉంటే, ద్వేషించుకుంటుంటే చూసి ఆనందించడం అనేది ఒక పైశాచికమైనటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని మీకు ఎప్పటికీ కూడా పొందబాకండి. మీరు మొత్తం కూడా మీ రాజకీయ పరిజ్ఞానంతో, మీ సిద్ధాంతాల మీద, మీ యొక్క వ్యవస్థల మీద చేసేటువంటి, ప్రభుత్వం చేసేటువంటి పనుల మీద మీరు పోరాడండి. దానికి కులాలతో సంబంధం ఏముందని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఇటువంటి దానిని తీవ్రంగా కమ్మ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు కనుక పునరావృతం అయితే మీ మీద కూడా ఉద్యమ రూపంలో తీసుకొచ్చి కమ్మ కులస్తుల యొక్క గౌరవాన్ని కాపాడటానికి మేము ముందుంటామని. తమ రాజకీయ ప్రయోజనాల కోసం, కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కమ్మ కులానికి మొత్తాన్ని కూడా, అది ఏ పార్టీ వారైనప్పటికీ కూడా, ఒక సమాజం హర్షించేటువంటి కాకుండా సమాజంలో ఒక విభజన చేసేటువంటి వ్యాఖ్యలు చేసినా ఎప్పుడైనా కమ్మ సేవా సమితులు వ్యతిరేకిస్తాయి. దానికి ప్రత్యేకంగా ఎందుకు అంటే, ఏదైతే రాజకీయ పార్టీలో మీరు చెప్పిన వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు, ఇందాక మీరు సంబోధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క కులస్తులని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దానికి చప్పట్లు ధరించి దాన్ని ప్రోత్సహిస్తూ వారిని, అంటే ఈ కమ్మ కులస్తుల్ని పక్క నుండి ఖండించాల్సింది పోయినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థ రాజకీయాలతో ఉంటున్నప్పుడు వాళ్ళ మీద ఒకమైనటువంటి, అంటే అరే మన సాటి కమ్మవాడిని అన్యాయంగా తిడుతుంటే, దూషిస్తుంటే, ఆరోపణలు చేస్తుంటే దాన్ని ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులని ఎందుకు మనం సమర్థించాలి అనేటువంటి భావనత వలన ఆ రోజు బయటికి రాకపోవడం జరిగింది చాలామంది.
అదే కనుక వాళ్ళు కూడా నిస్వార్థంగా ఏ పార్టీ అయినప్పటికీ కూడా పక్కన చేసినటువంటి వ్యాఖ్యలు, సాటి కమ్మవాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు దాన్ని ఖండించినట్లయితే వాడికి కూడా మద్దతు ఉండేది. మేము అందరినీ కోరుతా ఉన్నాం, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కేవలం కమ్మ కులస్తులుగా ఏ విధంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఉందాతనంగా వ్యవహరించండి అని మేము సూచిస్తూ ఉన్నాం. ఎక్కడున్నా ఉందాతనంగా ఉండండి, రాజకీయ పార్టీలో వ్యవస్థ మీద పోరాడండి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాడండి, దానికి కులం కోణం చొప్పించబాకండి. ఏ కులస్తులైనా మేము కోరేది ఒకటే, కులాల మధ్య సామరస్యత ఉంటేనే ప్రాంతాల అభివృద్ధి జరిగిద్ది. కులాల మధ్య చిచ్చు ఉంటే అది మన యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తుంది, మన వినాశనానికి దోహదం చేస్తుంది, అది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే. అంతేగాని ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సాటి, ఇప్పుడు ఒక ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఏంటంటే, ఏ కులస్తుడు కనుక విమర్శ చేస్తే అదే కులస్తుడు వచ్చి వాళ్ళని విమర్శ చేస్తూ ఉంటాడు, బూతులు తిడతా ఉంటారు. ఆ సంస్కృతి గతంలో లేదు. గతంలో ఎప్పుడు కూడా అనేక మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా నిజంగా ఈ రాష్ట్రంలో దాదాపు 9 మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నారు, 9-10 మంది. వాళ్ళు కూడా ఇదే కనుక ఆలోచన చేస్తుంటే అసలు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండేదా? వాళ్ళలో చేయలే. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కులం మీద దాడి చేయటం, మరీ ముఖ్యంగా కమ్మ కులస్తులమైన మా మీద దాడి చేయటం తీవ్రతరమైంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అమరావతి రాజధానిలో అన్ని కులాలు ఉండాలి, కానీ ఒక రాజధాని కుల రాజధాని అవుతుందా అంటే దాని మీద విషయం చెమ్మటం. ఈ విధంగా ప్రతి ఒక్క దానిని తీసుకోండి, ఏ అంశాన్ని తీసుకున్నా కులం కాటు దానికి జత చేస్తూ ఉంటాం. దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇక ముందు మేము ఒక కమ్మ సేవా సమితి కమ్మ కులస్తులంగా మా కులాన్ని అవమానించే ఏ రాజకీయ పార్టీకైనా తగిన గుణపాఠం చెప్పడానికి మేమందరం కూడా సంసిద్ధులంగా ఉందాం. మేము ఏ రాజకీయ పార్టీలో ఉండా కులం మీదకి వచ్చేపాటికి అందరం ఒకటేనని మీకు నొక్కి వక్కాణిస్తున్నాం. ఏ కులస్తుడైనా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా కార్యక్రమాలు చేసినటువంటి ఏ వ్యక్తికి కూడా వాళ్ళు ఏ కులమైనా కూడా ఆ కులం సపోర్ట్ చేయదు. ఇక్కడ ఆయన గౌరవప్రదంగా ఈరోజు ఏదైతే కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, కోడెల శివప్రసాద్ గారు వారి యొక్క రాజకీయ నేపథ్యాన్ని కానీ అన్నీ గమనించాలి. అటువంటి వ్యక్తి మీద ఒక అనరాని మాట, ఒక గౌరవ స్పీకర్గా పనిచేశాడు, సరైనటువంటి ఆధారాలు లేకుండా ఒక నిందన మోపి మానసిక క్షోభకు గురి చేశాడు. అంటే అంత మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, చాలా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్యకు పురికొలిపాడు అంటే ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేశారు, దాన్ని ఖండించాలి. ఇక రెండో వ్యక్తి మీరు చెప్పినటువంటి నాగమల్లేశ్వరరావు ప్రాథమిక సమాచారం ప్రకారం, మణికొండ సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా, మా జిల్లా పల్నాడు జిల్లా, ఇప్పుడు అది ఒకప్పుడు మా జిల్లానే కాబట్టి ఆ జిల్లాలో ఉండేటువంటి సమాచారాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బెట్టింగులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చింది 4వ తారీఖు, గడ్డి మందు దాగింది 5వ తారీఖు. కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ ఒత్తిడి చేసేంత టైం కూడా ఉండదు. కానీ ఆయన బెట్టింగులకు పాల్పడటం వల్ల, అంటే కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు వాస్తవాలను మభ్యపెట్టి మనమే వస్తున్నామని చెబితే ఆ పార్టీని అతిగా ప్రేమించే వ్యక్తి అవటం వల్ల బెట్టింగ్లు ఎవరు వేసినా అది తప్పే, అది సమాజం చట్ట విరుద్ధం. అటువంటి కార్యకలాపాలు ఎవరు చేయటానికి ప్రోత్సహించకూడదు. కానీ అటువంటి బెట్టింగుల్లో అప్పులు పాలయ్యి ఆ అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే ఏదే ఒక కార్యకర్తగా కుటుంబాన్ని పరామర్శించవచ్చు. కానీ బెట్టింగుల్లో అప్పులు పాలవడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వారు చనిపోతే దానిని మీరు ఇందాక అడిగినంటే వాళ్ళిద్దరికంటే నిజంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఒక రకంగా చెప్తే. ఎందుకంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని కేవలం పార్టీల కోసం తమ యొక్క దానికోసం వాళ్ళని తీవ్రంగా హింసిస్తే కోడెల శివప్రసాద్ గారు మరణించారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనైతే ఆర్థిక బాధలు, అప్పులు తాళలేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దాన్ని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని పోల్చవద్దు దయచేసి. ఇద్దరు కమ్మవారు అయినప్పటికీ కూడా